కృష్ణా జిల్లా మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లో మడ అడవులు ఆక్రమణ గుప్పెట్లో చిక్కుకున్నాయి. యథేచ్ఛగా మడ అడవుల విధ్వంసానికి గురవడంతో అనుకోని విపత్తు సంభవిస్తే సముద్ర తీర ప్రాంత గ్రామాలు కడలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే మడ అడవుల రక్షణకు అటవీశాఖ అధికారులు నడుం బిగించారు. మడ అడవులు ఆక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే అంశాలపై అటవీశాఖ అధికారిని సునీతతో ఈటీవీ ముఖాముఖి. మచిలీపట్నం అలాగే పెడ నియోజకవర్గాల్లో మడాడోల విధ్వంసం భారీగా జరుగుతుంది. ఒక మేర అటవీశాఖ అధికారులు మడాడోల పెంపకం మీద అవగాహన కల్పిస్తుంటే మరొక వైపు ఈ మడాడోల ధ్వంసం అనేది విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో అనుకోని విపత్తు సంభవిస్తే సముద్ర తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా కడల్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. అసలు మడాడోల పెంపకం అలాగే మడాడోలను ధ్వంసం చేస్తే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న అంశాలను మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా అటవీశాఖ అధికారి సునీత్ ఉన్నారు. వారితో మాట్లాడుతూ మేడం చెప్పండి, ఈ మచిలీపట్నం అలాగే ఈ పెడన కాన్స్టిట్యున్సీలో ఎన్ని కిలోమీటర్ల మేడ ఈ మడాడవులు ఉన్నాయి మేడం? అంటే కృతివెన్ ఇప్పుడు మనకున్న ఏరియాకి సంబంధించి నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అనేసి ఉంటుందండి. నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా వైజ్ అరౌండ్ ఒక 25,000 acres ఉంటాయి. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా వైజ్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కృతివెన్నులో మాకు తెలిసింది ఏంటి అని అంటే ఇంతేరు గురించి మాకు ఒక సమ్వేర్ అంటే త్రూ ఆర్టీఐ యాక్ట్ మమ్మల్ని ఒక ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో మాకు అది తెలియడం జరిగింది. అది రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అనేసి. సో దానికి ఆబ్వియస్గా అది రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అయినప్పుడు ఈవెన్ దెన్ అది నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా కాదు అని అనుకుంటే దానికి ఎఫ్సీ యాక్ట్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి అనమాట. సో దానికి ఎక్కడ కూడాను వితౌట్ పర్మిషన్ అంటే వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఎవరు కూడా నాన్ ఫారెస్టరీ యాక్టివిటీస్ ఇది కూడా అక్కడ టేకప్ చేయకూడదు. సో ఇది ఒక పొజిషన్ ఉంది. సో మేము దాని గురించి కరెస్పాండెన్స్ అయితే మేము చేస్తున్నాం. ఈ మడాడోల విధ్వంసానికి సంబంధించి స్థానికుల్లో కొంత అవగాహన కల్పిస్తే ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది కదా మేడం, అటువంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారా? అంటే మేము రెగ్యులర్గా ఇది రెస్టోరేషన్ యాక్టివిటీస్ కానీ మేము అంటే విత్ ఇన్ నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియాని మేము ట్రై చేసామండి. బట్ అక్కడ నుంచి మాకు లోకల్గా ఉన్న ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్లో ఉంటున్నారో వాళ్ళ వైపు నుంచి మాకు కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఇంతేరు కావచ్చు అండ్ ఈవెన్ ఇక్కడ ఉన్న బందర్ ఫోర్ట్ ఎక్స్టెన్షన్స్ ఆర్ఎఫ్స్ కావచ్చు, అక్కడ కూడాను ఇదే మాకు సిచ్యువేషన్ ఎదురవుతుంది. సో మేము దానికి ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ లోకల్గా మాకు సపోర్ట్ ఉంటేనే మేము అది ప్రొసీడ్ కాగలం అనమాట ఫర్దర్గా కూడా. లేదు అని అంటే ఎందుకనంటే అదొక పబ్లిక్ నుంచి మాకు కంప్లీట్గా ఇది ఉండట్లేదు. సో మేము ప్రొసీడ్ అవుతున్నప్పుడు స్టాఫ్ పైన అటాకింగ్ లాగా వస్తున్నారు వాళ్ళు ఇంకా. సో దానికి కూడా మేము అంటే డిపార్ట్మెంట్ త్రూ మేము ఏం చేయాలో అది మేము చేస్తున్నాము. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఎలా ఉంటారని అంటే వాళ్ళకున్న గ్రీడీనెస్ తోటి సో టెంపరీగా ఈ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇది చేసుకుంటే మాకు ప్రాఫిట్ వస్తుంది కదా అని అనుకుంటున్నారు తప్ప లాంగ్ రన్లో ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. సో అల్టిమేట్గా ఇది డిస్ట్రాయ్ అయింది అని అంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా వచ్చాయని అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అన్నది దానికి మనం ఎస్టిమేట్ చేయడానికి కూడా ఇట్స్ బియాండ్ రిపేర్ ఉంటుంది అనమాట. సో అదొక్కటి చూసుకోవాలి. ఇప్పుడు ఈ మడాడోల పెంపకానికి సంబంధించి ఏమైనా చర్యలు చేపట్టడం జరిగిందా మేడం? అంటే మేము టేకప్ చేసామండి, అక్కడే చెప్తున్నాను కదా మేము అంటే నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియాలోనే మేము టేకప్ చేసాము, అంటే రెస్టోరేషన్ యాక్టివిటీస్ టేకప్ చేసాము. బట్ మాకు స్టార్టింగ్లోనే కొంత పార్ట్ మేము చేయగలిగాం. కానీ బియాండ్ దట్ మేము ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఇంకా మాకు హడిల్స్ అనేది స్టార్ట్ అయింది. సో మేము ఇంకా వర్క్ అక్కడ మేము స్టాప్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ మాకు ఇంకా రైజ్ అయింది. క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసారా మేడం ఇప్పుడు ఈ మడాడోల విధ్వంసానికి సంబంధించి? ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గంలో కావచ్చు, పెడ నియోజకవర్గంలో కావచ్చు జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా అదంతా రికార్డెడ్గానే అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ డ్రోన్ షాట్స్తోనే మేము రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నాం. ఎందుకు అనంటే ఎంత ఎక్స్టెంట్లో జరిగింది అన్నది అంటే ఇమ్మీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృతివెన్ను సైడ్ అంటే అది కొంచెం అది యాంప్లిఫై కూడా చేస్తున్నారు, అంటే ఎగ్జాజరేటివ్గా కూడా చూపిస్తున్నారు ఫిగర్స్. బట్ యాక్చువల్ ఇదిలో చూస్తే మాత్రం ఆ మూమెంట్కి మాకున్న ఇదిలో ఒక 1.5 acre అక్కడ డిస్ట్రక్షన్ అయితే జరిగింది. సో మేము దాని గురించే మేము పెట్టాము. అండ్ కృతివెన్ను అయితే ఆల్రెడీ చాలా ఎంక్రోచ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% ఉంది అక్కడ ఎంక్రోచ్మెంట్స్. ఏదైతే ఏరియా అంటే అక్కడ ఉన్న టోటల్గా 3,500 acres ఉంటే అరౌండ్ 1,200 acres మోర్ దాన్ దట్ ఎంక్రోచ్మెంట్లో ఉన్నట్టు మాకు అర్థమైంది. అది కాకపోతే ఎవరు ఏంటి డీటెయిల్స్ అనేది మా దగ్గర లేదనమాట. ఎందుకంటే అది నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా కాదు అండ్ మేము అడిగినా సరే మాకు అక్కడి నుంచి రెస్పాన్స్ రాదు. ఇప్పుడు ఈ మడాడోల పెంపకానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? ఈ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంప్లిమెంట్ చేయడానికి. లైక్ మిస్టీ అని, క్యాంపా అని ఇకైతే ఉన్నాయి. మాకు ఎంత పాసిబిలిటీ ఉంటుందో మేము స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్లో మేము టేకప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మాకు ఇట్లాంటివి ఎదురవుతున్నాయి అన్నమాట. సో దాని గురించి అంటే మేము పోలీస్ కేసు ఫైల్ చేస్తున్నాము, అంటే జస్ట్ మాకు ప్రొటెక్షన్ గురించి అడుగుతున్నాము. బట్ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వైజ్ మాకు అనుకున్నంతగా అది జరగట్లేదు.
మొత్తంగా కృష్ణా జిల్లాలో ఈ మడాడుల ప్రక్షాళనకి అలాగే పరిరక్షణకి కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కొంత ప్రజల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.